నమస్కారం. దూరదర్శన్ వార్తా ప్రసారానికి స్వాగతం. నేను పవన్ కుమార్. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణలో భారీ పెట్టుబడులకు ముందుకొచ్చిన ఎన్టీపీసీ సోలార్, వాయు విద్యుత్ రంగాల్లో 80,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు సిద్ధమని వెల్లడి. ఎన్టీపీసీకి అన్ని విధాలా సహకరిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి. కలెక్టర్లతో డిప్యూటీ సీఎం వీడియో కాన్ఫరెన్స్. ప్రభుత్వ కార్యాలయాల్లో సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని భట్టి విక్రమార్క ఆదేశం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదన్న బండి సంజయ్. బీఆర్ఎస్, కాంగ్రెస్ పరస్పరం సహకరించుకుంటున్నాయని ఆరోపణ. కాంగ్రెస్ లో త్వరలో పదవుల భర్తీ ఉంటుందన్న పీసీసీ చీఫ్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికపై సర్వే జరుగుతోందని మహేష్ కుమార్ గౌడ్ వెల్లడి. హైదరాబాద్లో దేశంలోని మొట్టమొదటి యానిమల్ స్టెమ్ సెల్ బయో బ్యాంక్ ప్రారంభించిన కేంద్ర మంత్రి జితేందర్ సింగ్. పశువుల వ్యాధి నిర్ధారణ కిట్లను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి. ఆపరేషన్ సింధూర్లో 5 పాక్ యుద్ధ విమానాల్ని కూల్చేశామన్న వైమానిక దళాధిపతి ఏపీ సింగ్. S-400 రక్షణ వ్యవస్థతో అద్భుత ఫలితాలు సాధించామని వెల్లడి. దేశవ్యాప్తంగా ఘనంగా జరిగిన రక్షాబంధన్ వేడుకలు. ప్రధాని మోదీకి రాఖీ కట్టిన విద్యార్థులు, బ్రహ్మకుమారిలు. రాష్ట్రంలో అంబరాన్నంటిన రాఖీ సంబరాలు. వార్తలోని వివరాలు చూద్దాం. తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఎన్టీపీసీ ముందుకొచ్చింది. సోలార్, విండ్ విద్యుత్ ప్రాజెక్టులో దాదాపు 80,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎన్టీపీసీ సీఎండీ గురుదీప్ సింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించారు. జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో రేవంత్ రెడ్డిని ఇవాళ ఎన్టీపీసీ సీఎండీ గురుదీప్ సింగ్ బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుదుత్పత్తి రంగంలో పెట్టుబడులకు సుముఖంగా ఉన్నట్లు ఈ సందర్భంగా ఈ బృందం వివరించింది. ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ద్వారా 6,700 మెగావాట్ల ఉత్పత్తికి అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్టీపీసీకి అన్ని విధాలా సహకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సవాల్ విసిరారు. ఫోన్ ట్యాపింగ్ చేయలేదని కేటీఆర్ ప్రమాణం చేయాలన్నారు. అప్పుడు తాను తన కుటుంబంతో వచ్చి ప్రమాణం చేస్తామని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో మావోయిస్టుల సానుభూతి పరుల జాబితాలో తన ఫోన్తో పాటు రేవంత్ రెడ్డి ఫోన్ కూడా ట్యాప్ చేశారని చెప్పారు. సొంత పార్టీ నేతలపైనే కేసీఆర్కు నమ్మకం లేదని, అప్పట్లో మంత్రులు, ఎమ్మెల్యేల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని సంజయ్ ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు సహకరించుకుంటున్నాయని అన్నారు. తనకు అధికారులపై నమ్మకం ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం లేదని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసుని సీబీఐకి వచ్చి దర్యాప్తు జరిపించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ బిల్డింగ్ మొదలుకొని సెక్రటేరియట్ వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున విద్యుదుత్పత్తి చేరున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకి అవసరమైన వివరాల్ని వారంలోపు విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కార్యాలయానికి పంపాలని కలెక్టర్లను ఆదేశించారు. సచివాలయంలో ప్రభుత్వ భవనాలపై సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు, ROFR భూముల్లో ఇందిరా సౌర గిరిజన వికాసం పథకం అమలుపై డిప్యూటీ సీఎం ఈరోజు జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లు అన్నీ కూడా ఒకే నమూనాలో నిర్మించినందున సోలార్ పవర్ ప్లాంట్లో ఏర్పాటుకు అవసరమైన డిజైన్లు హైదరాబాద్ నుంచి పంపిస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు. అలాగే ప్రభుత్వ భవనాలతో పాటు ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, ఉన్నత విద్యా సంస్థల భవనాలపై కూడా సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకి చర్యలు తీసుకోవాలని భట్టి విక్రమార్క సూచించారు. ఈ నెల 23 తర్వాత మళ్లీ జనహిత పాదయాత్ర మొదలు పెడతామని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.
గాంధీ భవన్లో విలేకరులతో చిట్చాట్ నిర్వహించిన మహేష్ గౌడ్ మొదట బస్సు యాత్ర చేయాలని అనుకున్న తర్వాత పాదయాత్రగా మార్చామని చెప్పారు. పాదయాత్రలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కూడా మధ్యలో భాగస్వాములవుతారని వెల్లడించారు. 42% బీసీ రిజర్వేషన్ల అంశంలో తమ కమిట్మెంట్ను శంకించాల్సిన అవసరం లేదన్నారు. అసెంబ్లీలో బీసీ బిల్లుకి మద్దతిచ్చిన బీజేపీ కేంద్రంలో బిల్ పాస్ కాకుండా అడ్డుకుంటోందని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. 4-5 రోజుల్లో పీఏసీ సమావేశంలో బీసీ రిజర్వేషన్ల అంశంపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని, అది కాంగ్రెస్లోనే సాధ్యమని స్పష్టం చేశారు. సీఎంకు తనకు మధ్య విభేదాలున్నట్లు కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, ఇందులో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. 10 ఏళ్లు తానే సీఎం అని రేవంత్ రెడ్డి అనడంలో తప్పు లేదన్నారు మహేష్ కుమార్ గౌడ్. సీఎం రేవంత్ రెడ్డిలో చాలా మార్పు వచ్చిందని, పీసీసీ చీఫ్గా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి వేరు, ఇప్పుడు సీఎంగా ఉన్న రేవంత్ వేరని చెప్పారు. రాజగోపాల్ రెడ్డి, అనిరుద్ రెడ్డి అంశంపై క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తుందని వెల్లడించారు. మరోవైపు కాంగ్రెస్లో పదవుల భర్తీపై మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్ త్వరలో పోస్టులు భర్తీ చేస్తామని వెల్లడించారు. జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపికపై సర్వే జరుగుతోందని, నోటిఫికేషన్ వచ్చాకే అభ్యర్థి ఎంపిక ఉంటుందని తెలిపారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మృతి చెందితే పోటీ పెట్టకుండా ఉండే సంప్రదాయాన్ని కేసీఆర్ బ్రేక్ చేశారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు నల్లేరు మీద నడకే అని మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా రక్షాబంధన్ పండుగని సాంప్రదాయబద్ధంగా ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. సోదరీ సోదరుల అనుబంధానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగను ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. మరిన్ని వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్యార్థులు, ఆధ్యాత్మిక సంస్థ బ్రహ్మకుమారి సభ్యులతో కలిసి రక్షాబంధన్ వేడుకలు జరుపుకున్నారు. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో విద్యార్థులు, బ్రహ్మకుమారి సభ్యులు ప్రధాని మోదీకి రాఖీ కట్టారు. అనంతరం ప్రధాని వారితో కొంతసేపు సరదాగా ముచ్చటించారు. आप सबको रक्षाबंधन की बहुत बहुत शुभकामनाएं। अच्छा, प्राइम मिनिस्टर बनना है। बच्चे को नहीं संभाल सकती, आप इतने बड़े दुनिया का संभाल लेते हो। नहीं, आप लोग संभालते हैं। अब हमारे वॉरियर सेवियर दोनों। భారత సరిహద్దు ప్రాంతాల్లోని మహిళలు సైనికులకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధన్ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మహిళా మంత్రులు రాఖీలు కట్టారు. మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పార్టీ నేతలు తదితరులు సీఎం నివాసానికి వెళ్లి ఆయనకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్లకు మంత్రి సీతక్క రాఖీలు కట్టి మిఠాయిలు తినిపించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంట్లో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. కిషన్ రెడ్డి సోదరి ఆయనకు రాఖీ కట్టి మిఠాయి తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. కాగా రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో రక్షాబంధన్ వేడుకలు ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన హరితమిత్ర అవార్డు గ్రహీత దైద వెంకన్న రాఖీ పండుగను వినూత్నంగా నిర్వహించారు. చెట్లకు రాఖీలు కట్టి పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక సందేశాన్ని అందించారు. మొక్కలు లేకుంటే మానవ మనుగడ లేదని, ఆక్సిజన్ దొరకదనే సందేశాన్ని అందించడానికి వెంకన్న ప్రత్యేకంగా ఆక్సిజన్ సిలిండర్ ధరించి మొక్కలు నాటారు. పర్యావరణంపై ప్రేమను, చెట్లపై మమకారాన్ని వృక్షాబంధన్ ద్వారా చాటి చెప్పారు. ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ 7 సంవత్సరాల నుంచి మొక్కలకు రాఖీలు కడుతున్నానని చెప్పారు. ఈ రాఖీ పండుగ రోజు అయితే అన్నలకు, తమ్ములకు, ఆడపడుచులు రాఖీలు కడతారు. మరి నాటిన మొక్కలకు మొక్కలు లేకుంటే మన జీవితం లేదు. కాబట్టి ఏ మొక్కలకైతే మనకు ఆ జీవితం లేదు, ఆ మొక్కలకు రాఖీలు కట్టే ఆనవాయితీ గత 7 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాబోయే భావితరాల కోసం మొక్కలు నాటి మనము చేసినట్లయితే మరి పచ్చని వనాలతో కూడిన
ఆక్సిజన్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. నిర్మల్ జిల్లాలో స్థానిక ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన మహిళలు తమ సోదరులకు రాఖీలు కడుతూ సందడి చేశారు. ఈ సందర్భంగా పలువురు స్థానికులు దూరదర్శన్తో మాట్లాడుతూ ఈ పండుగ అన్నదమ్ములకు అక్క చెల్లెలకు రక్షణ ఉంటామన్న భరోసాకు నిదర్శనంగా నిలుస్తుందని అన్నారు. మనం ఈ రోజు రాఖీ పౌర్ణమి ఎందుకు జరుపుకుంటామంటే శిశుపాలకుడిని వధించడానికి శ్రీకృష్ణుడు సుదర్శన చక్రం వదిలినప్పుడు చేతికి గాయం కావడం వల్ల ద్రౌపది దేవి తన చీర కొంగుతో కట్టుగడుతుంది. దానికి ప్రతీకగానే మనము ఈరోజు రాఖీ పౌర్ణమి జరుపుకుంటాము. రాఖీ పౌర్ణమి అనేది మన దేశంలో ఒక సంస్కృతిగా ఏర్పడ్డది. దీనివల్లనే అన్నదమ్ములందరూ అక్క చెల్లెలకు రక్షణగా ఉంటారు. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని మహిళలు తమ సోదరుల ఇళ్లకు వెళ్లేందుకు బయలుదేరడంతో హైదరాబాద్లోని ఎంజీబీఎస్, సికింద్రాబాద్, జూబ్లీ బస్ స్టేషన్లు రద్దీగా మారాయి. సొంతూర్లకు వెళ్లే కుటుంబాలతో బస్ స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. దేశంలో రాజకీయ పార్టీల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం సవరించింది. గుర్తింపు పొందని 334 రాజకీయ పార్టీల్ని జాబితా నుంచి తొలగించింది. నిబంధనల ప్రకారం ఎన్నికల కమిషన్ వద్ద నమోదైన రాజకీయ పార్టీలు 6 ఏళ్లలో కనీసం ఒక్క ఎన్నికలోనైనా పోటీ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ పార్టీలు 2019 నుంచి ఒక్క ఎన్నికలో కూడా బరిలోకి దిగకపోవడంతో వాటిపై వేటు వేసింది ఎన్నికల సంఘం. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 334 పార్టీల్ని జాబితా నుంచి తొలగించినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. పేరుకి పార్టీలు పెట్టినప్పటికీ వీటికి భౌతికంగా ఎలాంటి కార్యాలయాలు అందుబాటులో లేవని వెల్లడించింది. ఇప్పటివరకు దేశంలో 2854 గుర్తింపు పొందని పార్టీలు ఈసీ వద్ద రిజిస్టర్ అయి ఉన్నాయి. తాజా చర్యతో ఆ సంఖ్య 2520కి తగ్గింది. ఎన్నికల సంఘం వద్ద ఉన్న డేటా ప్రకారం ప్రస్తుతం దేశంలో 6 జాతీయ పార్టీలు, 67 ప్రాంతీయ రాజకీయ పార్టీలు ఉన్నట్లు ఈసీ తెలిపింది. కాగా తొలగించిన పార్టీలపై అభ్యంతరాలుంటే నెల రోజుల్లోగా తమ కార్యాలయంలో అప్పీల్ చేసుకోవాలని ఈసీ తెలిపింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏర్పాటైన జంతు స్టెమ్ సెల్ బయో బ్యాంక్ కేంద్రం శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ హైదరాబాద్లో ప్రారంభించారు. నగరంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ NIABలో ఏర్పాటైన ఈ స్టెమ్ సెల్ బ్యాంక్లో పశువుల ఆరోగ్యానికి సంబంధించి బయోటెక్నాలజీ పరిశోధనలు చేపట్టనున్నారు. మరిన్ని వివరాలు. ఇప్పటివరకు కేవలం మనుషుల కోసమే స్టెమ్ సెల్ బ్యాంకులుండగా పశు సంపద కోసం మొట్టమొదటిసారిగా ఈ స్టెమ్ సెల్ బ్యాంక్ హైదరాబాద్ వేదికగా ఏర్పాటవడం విశేషం. ఈ బ్యాంకులో పశువుల వ్యాధుల నిర్ధారణ, టిష్యూ ఇంజనీరింగ్, పునరుత్పత్తి, బయోటెక్నాలజీపై పరిశోధన చేపడతారు. ఇందుకు అవసరమైన జంతువుల స్టెమ్ కణాల్ని ఇందులో భద్రపరుస్తారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థ ఉత్పత్తి రంగం నుంచి పునరుత్పత్తి దిశగా వెళ్తోందని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్గదర్శనంలో ఇటీవల ఆవిష్కరించిన బయో E3 విధానం ద్వారా బయోటెక్నాలజీ రంగంలో విస్తృత పరిశోధనలు చేపడుతున్నామని చెప్పారు. మొక్కలు, జంతువులు, మనుషులకు సంబంధించి బయోటెక్నాలజీ రంగంలో పరిశోధనల సమ్మిళితం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. దేశ జీడీపీలో 18% వ్యవసాయ రంగం నుంచి వస్తుందని, అందువల్ల వెటర్నరీ వైద్యంలో ఆవిష్కరణలు అవసరమని అన్నారు. వ్యవసాయ పరిశోధనలకు సంబంధించి ఖర్చు పెట్టే ప్రతి రూపాయి పైన 13 రూపాయలు తిరిగి ఆదాయం రైతులకు అందుతుందని చెప్పారు. కేంద్ర మంత్రి ఈ సందర్భంగా పశువులకి సంబంధించి ముందస్తు వ్యాధి నిర్ధారణ కిట్లను ఆవిష్కరించారు. అనంతరం ఆదర్శ రైతులతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఈ కిట్లను సద్వినియోగపరుచుకుని పశువుల్ని వ్యాధుల నుంచి సంరక్షించాలని సూచించారు. ఈ వ్యాధి నిర్ధారణ కిట్లపై గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించాలని జితేంద్ర సింగ్ సూచించారు. Making a new beginning in the agriculture sector, we already have about 18% contribution to the GDP, but which tends to be increased because more than 60% of the workforce of India is getting its livelihood from this sector. So I think these releases, if I can put it in my words, would be starting a new phase of animal-based agriculture productivity. And in fact, I have been advocating that you have industry linkage right from day one. Most of the other success stories which have emanated from the Department of Biotechnology were successful because they had industry linkage right from beginning. Whether it was vaccine, we had a company in place already ready to do it. Because we did have in the human stem cell such facilities, but hardly I think any. I can see your best is yet to come. The best of NAB is yet to come. The best of biotechnology is yet to come. The best of India is yet to come. And that will happen very soon, rather sooner than later.
అంతకుముందు కేంద్ర మంత్రి ఎన్ఐఏబిలో కొత్తగా నిర్మించిన హాస్టల్ బ్లాక్ టైప్ 4 క్వార్టర్లకు శంకుస్థాపన చేశారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. మూడు నెలల్లో డబ్బు డబుల్. వారే వా, ఫాస్టే కాక హై రిటర్న్స్ కూడా. భలే స్కీమ్ కదా. నిన్న లేదు ఇది ఇక్కడ. అలాగే రేపు ఉండదు కూడా. నువ్వు ఎప్పుడైనా 5 ఓవర్లలో డబుల్ సెంచరీ కొట్టావా? ఇలాంటి స్కీమ్ల ప్రలోభానికి లొంగిపోతే మనం మోసపోగలం. ఆర్బీఐ అంటుంది మీ డబ్బుని సురక్షితంగా ఉంచుకోండి, తెలివిగా పెట్టుబడి పెట్టుకోండి. ఎక్కువ రిటర్న్స్ వెనకాల పడితే రిస్క్ కూడా అంతే ఎక్కువ ఉంటుంది. ఇంకా ఫాస్ట్ రిటర్న్స్ తో జాగ్రత్త. ఇంకా ఫాస్ట్ బౌలింగ్ తో కూడా. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान। इस अभियान का नारा टीबी संबंधित भेदभाव को मिटाओ, देश को टीबी मुक्त बनाओ। एक्टिव टीबी रोगी के करीबी संपर्क में आने से टीबी फैल सकता है, लेकिन नियमित उपचार शुरू होते ही टीबी रोगी से दूसरों में बीमारी का संक्रमण बंद हो जाता है। यहाँ तक कि सिर्फ हाथ मिलाने या टीबी रोगी के साथ समय बिताने से टीबी नहीं फैलता। तो बताइए आप, जब टीबी की जांच और उपचार है आसान, तो डर या भेदभाव की कैसी बात? ना शर्माना, ना घबराना, टीबी की जांच करवाना। टीबी के लक्षण होने पर तुरंत अपने नजदीकी निजी या सरकारी अस्पताल या आयुष्मान आरोग्य मंदिर में जाएं। इस संदेश को औरों तक पहुंचाकर आइए टीबी को जड़ से मिटाएं। हमें इन मरीजों को ज्यादा से ज्यादा जागरूक करने पर भी उतना ही ध्यान देना होगा। डाउनलोड करें टीबी आरोग्य साथी ऐप। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी। వార్తలకి తిరిగి స్వాగతం. రాష్ట్రంలో సినీ కార్మికుల వేతనాల పెంపు డిమాండ్పై ఎల్లుండి ఇరు వర్గాలతో చర్చలు జరుపుతారని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. తమ వేతనాలు 30% మేర పెంచాలని సినీ కార్మికులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మంత్రి వారి డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించారు. వారికి కొంతమేర వేతనాలు పెంచితే తప్పేంటని మంత్రి ప్రశ్నించారు. సినీ కార్మికులపై కేసులు పెడితే ఊరుకోమని ఆయన హెచ్చరించారు. నిర్మాతల్ని కలిసి వేతనాలు పెంచేందుకు కృషి చేస్తారని మంత్రి అన్నారు. మల్టీప్లెక్స్ల్లో దోపిడీని అరికట్టేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. కాగా సినీ కార్మికుల వేతనాలు పెంచాలని సినీ కార్మికులు గత 6 రోజులుగా ఆందోళన చేస్తుండటంతో షూటింగ్లపై ప్రభావం పడింది. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని కొమరం భీం, రాంజీ గోండ్ విగ్రహాలకు జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆదివాసీ నేతలతో కలిసి వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం తుడుందెబ్బ నాయకులు కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. పలు సంఘాల నాయకులు జిల్లా కలెక్టర్కు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఆదివాసులు ఎదుర్కొంటున్న సమస్యలపై తనకు పూర్తిగా అవగాహన ఉందని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆదివాసీ దినోత్సవం అంటే ఒక 3 మేజర్ వారు ఏవైతే ఆకాంక్ష ఉన్నాయో, జల్, జంగల్, జమీన్, ఈ 3 ఆకాంక్షతోనే మళ్ళీ కొమరం భీం గారు ఆదివాసీ సంబంధించిన ఏవైతే హక్కులు ఉన్నాయో దానికి పోరాటం చేసి అందరికీ స్ఫూర్తి ఇచ్చారు. ఇప్పుడు అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఆదివాసీ నాయకులు కావచ్చు, అందరికీ అప్పుడు స్ఫూర్తి ఇచ్చారు. ఆ స్ఫూర్తిలోనే ప్రశాసన కూడా పనిచేస్తున్నాయి మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. రకాల సంక్షేమ పథకాలు కావచ్చు, ఎస్డిఎఫ్ నిధులు కావచ్చు, ఈజీఎస్ కావచ్చు, పొలం బాటలు, సీసీ రోడ్లు, ట్రైను, తర్వాత ఆశ్రమ్ హై స్కూల్ రిపేర్స్, టీడబ్ల్యూపీఎస్ రిపేర్స్, ఆదివాసీ పిల్లలు కానీ, ఆదివాసీ కూడా కానీ, ఆదివాసీ హ్యాబిటేషన్ సంక్షేమం కోసం కూడా చేయడం జరిగింది. మండల్లో పోయి కమ్యూనిటీ పోలీసింగ్లో ఆదివాసీల దగ్గర పోయి మనం మీకోసం ఒక ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే పోలీస్ అంటే మీకోసం ఉంది. అక్కడ పోయి మన హెల్త్ క్యాంప్స్ ఉండొచ్చు, లేకపోతే వేరే వేరే ప్రకారంగా అక్కడ ప్రోగ్రామ్స్ మనం పెట్టుకున్నాం. లీగల్ అవేర్నెస్ సెషన్స్ అక్కడ పెట్టుకున్నాము. ఇప్పుడు ఆదివాసీ కల్చర్ కాపాడుకోవాలి అంటే మన అందరిపైన మాత్రమే, ఆదివాసీ నాయకులు ఆదివాసుల పైన కాకుండా అందరిపైన బాధ్యత ఉంటుంది. దానిలో పోలీస్ కూడా వాళ్ళ రోల్ 100% ఇంకా గట్టిగా మనం ఈసారి ప్రణ్ తీసుకొని ఇంకా ఆదివాసీకి ఇంకా మనం పోలీస్ సైడ్ నుండి ఏం హెల్ప్ చేయొచ్చు అంటే అది మనం చేస్తాం. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్కు చెందిన 5 యుద్ధ విమానాల్ని భారత్ కూల్చివేసినట్లు వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ తెలిపారు. బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్కి సంబంధించి కీలక విషయాలను వెల్లడించారు. పక్కా ప్రణాళికతో ఆపరేషన్ సింధూర్ని నిర్వహించామని, అది చాలా హైటెక్ యుద్ధమని తెలిపారు. పాకిస్తాన్కు చెందిన కనీసం 5 యుద్ధ విమానాలతో పాటు మరో పెద్ద విమానాన్ని కూడా కూల్చివేశామని చెప్పారు. మన సైన్యం దాడి చేసిన పాక్ ప్రధాన వైమానిక స్థావరాల్లో షహబాబ్
షెహబాజ్ జకోబాబాద్ స్థావరం కూడా ఒకటి ఉందని వెల్లడించారు ఆయన. అక్కడ F-16 హ్యాంగర్ ఉందని, మన సైన్యం దాడితో అది సగానికి పైగా దెబ్బతిందని ఎయిర్ చీఫ్ మార్షల్ AP సింగ్ వివరించారు. త్రివిధ దళాలు అత్యంత సమన్వయంతో ఈ ఆపరేషన్ నిర్వర్తించాయని చెప్పారు. ఇందులో వైమానిక దళానికి చెందిన S-400 శత్రువుల లక్ష్యాలను ఛేదించడంలో అత్యంత అద్భుతంగా పనిచేస్తుందని ఎయిర్ చీఫ్ మార్షల్ తెలిపారు. Trying to achieve some things diplomatically. At the same time, we had to give them a befitting reply. All of us were working together, including naval assets were involved in, their weapons were used in these areas. Their INT agencies were involved. And in the planning, we were all, the three services together, along with other agencies. So this plan was discussed. Even the escalation metrics were made and discussed as to where can it lead to, what can happen, and if this happens, what is going to be our response. So it was a nicely planned out effort. Apart from these, the SAGW systems, mostly from, I'm talking about fighter aircraft are from S-400. We have at least 5 fighters confirmed killed and 1 large aircraft, which could be either an ELINT aircraft or an AWNC aircraft, which was taken on at a distance of about 300 kilometers. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా గెరిల్లా పోరాటం చేసిన గొప్ప యోధుడు కొమరం భీమ్ అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం సూరారం గ్రామంలో కొమరం భీమ్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అడవిని జీవనోపాధిగా చేసుకున్న కొమరం భీమ్ నిజాంను ఎదిరించాడని తెలిపారు. నిజాం సైనికులకు వ్యతిరేకంగా పోరాటం చేశారని, జల్ జంగిల్ జమీన్ అనే నినాదంతో ఉద్యమించి వీరమరణం పొందాడని గుర్తు చేశారు. కొమరం భీమ్ తెలంగాణలో కమ్యూనిస్ట్ పోరాటం ప్రారంభ దశల్లో కొమరం భీమ్ ఆలోచన విధానం, పోరాట విధానం కమ్యూనిస్టును కూడా ప్రభావితం చేసింది. జల్ జమీన్ జంగిల్ పేరుతో మా నీళ్లు మాకే, మా భూమి మాకు, మా అడవి మేమే అనే నినాదం ఇప్పుడు మనం తెలంగాణ ఉద్యమంలోనే కాదు, ఆనాడే కొమరం భీమ్ మనందరికి ఇవ్వటం జరిగింది. ఆ విధంగా 1940లో ఆనాటి పోలీసులకి జరిగిన ఎదురు కాల్పుల్లో ఆయన మరణించాడు. కానీ ఆయన మరణించినా ఆయన నినాదం ఆగలేదు. ఆనాడు త్యాగాలు చేసిన వాళ్ళందరూ ఇప్పుడు వెలుగులోకి వస్తున్నారు. త్యాగం వృధా కాదని మనకి అర్థమైంది. అందువలన ఆయన ఏ నినాదంతో ఆయన మరణించాడో ఆ నినాదం ఇవాళ ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ITDA ఆధ్వర్యంలో వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక అంబేద్కర్ సెంటర్లోని అల్లూరి సీతారామరాజు, గంటం దొర, మల్లుదొర స్తూపాల వద్ద ఆదివాసీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం భారీ ప్రదర్శనతో ఆదివాసీ కళా నృత్యాలతో సందడి చేశారు. వీర వనిత రాణి దుర్గావతి, కొమరం భీమ్ విగ్రహాలకు పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. ITDA ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆదివాసీల సాంస్కృతిక కళారూపాల్ని చిన్నారులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ITDA PO ప్రాజెక్ట్ ఆఫీసర్ రాహుల్ మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ITDA నెలకొల్పి వారి అభివృద్ధికి బాటలు వేస్తుందన్నారు తెల్లం వెంకట్రావు. ప్రపంచ ఆదివాసుల దినం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసులకి ప్రభుత్వం ఆదివాసులందరికీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు గొప్పగా జరిగే ITDA PO గారి ఆధ్వర్యంలో, ఈరోజు రాహుల్ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఈ పండుగ వాతావరణం నడుస్తుంది. వారి మూలాలు, వాళ్ళకి రావాల్సిన హక్కులు, అడవి హక్కులు, అడవి అదేవిధంగా వాళ్ళ సంపద అన్నీ కూడా ఆదివాసులకు కావాలని దాంట్లో అండగా ఈరోజు ప్రభుత్వం ద్వారా ITDA ఉంది. ITDA
అండగా ఉంటుంది. అన్ని విధాలుగా విద్య వైద్య రంగంలో అన్ని రంగాల్లో ఈరోజు ముందుంటుందని, అదేవిధంగా చదువుకునే దాంట్లో కూడా పిల్లలకి మంచి భవిష్యత్తు కూడా చూపెట్టే దాంట్లో ఐటీడీ తరఫున విద్యలో కానీ, వైద్యంలో కానీ, వ్యవసాయంలో కానీ, యువతకు శిక్షణలో కానీ, మహిళలకు ఎంఎస్ఎంఈస్లో కానీ, కల్చర్ పైన కానీ, మ్యూజియం కానీ, భాష పైన కానీ, లేకపోతే ఇలవేల్పుల చరిత్ర కానీ, ఇలా అన్ని రకాలుగా అంటే అభివృద్ధితో పాటు వాళ్ళ సంస్కృతి పరిరక్షణకై కూడా ఐటీడీ కృషి చేస్తుంది. ఆదివాసీలందరూ ఐటీడీ అంటే ఎంతో గౌరవం, నమ్మకం, ప్రేమను చూపిస్తారు. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా, మీకు భవిష్యత్తు పట్ల మంచి మంచి ఆశలు ఉండి అవి తీర్చుకోవాలన్నా మా ఐటీడీకి రండి, మేము ఎప్పుడూ మీకు సహకరిస్తాము. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద తాము ఉచిత గ్యాస్ పొందామని ములుగు జిల్లాకు చెందిన మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. గ్యాస్ పొయ్యి వాడడం వల్ల వంట చేసే సమయం చాలా వరకు ఆదా అవుతుందని దూరదర్శన్తో తెలిపారు. జిల్లాకు చెందిన రాజ్యలక్ష్మి మాట్లాడుతూ, ఇదివరకు కట్టెల పొయ్యి మీద వంట చేయడం చాలా ఇబ్బందిగా ఉండేదని, ఇప్పుడు గ్యాస్ స్టవ్ మీద వంట చేయడం చాలా సంతోషంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. అలాగే ములుగు జిల్లా ఏటూరు నాగారంకు చెందిన ఖలీమా మాట్లాడుతూ, ఉజ్వల యోజన పథకం కింద ఉచిత గ్యాస్ తీసుకున్న తర్వాత తమకు వంట చేసే సమయం చాలా తగ్గిందని చెప్పారు. ఉజ్వల పథకం కింద మేము ఉచితంగా గ్యాస్ తీసుకున్నాం. ఇంతకుముందు మేము కట్టెలు తీసుకొచ్చి పొయ్యి మీద వండేది, చాలా ప్రాబ్లం అయ్యేది. మాకు ఇప్పుడు ఉచితంగా గ్యాస్ ఇచ్చిండ్రు. ఇప్పుడైతే మళ్ళీ మహిళలకు గ్యాస్ ఇవ్వడం వలన మహిళలకు మంచిగా ప్రాబ్లం లేకుండా ఆనందంగా ఉన్నారు. ఉచితంగా గ్యాస్ ఇచ్చినందుకు ప్రధానమంత్రి మోదీకి ధన్యవాదాలు. उज्ज्वला योजना पथकम में मेरे को गैस आया, उसके लिए हमको बहुत फ़ायदा है. अच्छा उस पे पकवान कर रहे हमको ऐसे फ़ायदे करने से अच्छा लग रहा. मोदी के पथकम में उज्ज्वला योजना में गैस आया, फ्री गैस, अच्छा लग रहा है. इससे बहुत फ़ायदे हैं हमको. इसलिए पहले हमको गैस नहीं था, हम लकड़ी के चूल्हे पे खाना बनाते थे. अब गैस आने से बहुत फ़ायदा है. हम खाना सालन उस पे बना रहे हैं. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశ రక్షణ ఉత్పత్తి రికార్డు స్థాయికి చేరుకుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో వార్షిక రక్షణ ఉత్పత్తి ఆల్ టైమ్ గరిష్ట స్థాయి 1,50,590 కోట్ల రూపాయలకు పెరిగిందని తెలిపారు. ఈ సంఖ్యలు గత ఆర్థిక సంవత్సర ఉత్పత్తికి 1.27 లక్షల కోట్ల రూపాయల కంటే 18% బలమైన వృద్ధిని సూచిస్తోందని తెలిపారు. గడిచిన 5 ఏళ్లలో 90% పెరుగుదలను సూచిస్తున్నాయన్నారు. ఈ మైలురాయిని సాధించడంలో రక్షణ ఉత్పత్తి శాఖ, ప్రభుత్వ రంగ తయారీదారులు, ప్రైవేటు పరిశ్రమల సమిష్టి ప్రయత్నాల్ని అభినందిస్తున్నారని రాజ్నాథ్ సింగ్ సోషల్ మీడియా పోస్టులో వెల్లడించారు. మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. తెలంగాణలో భారీ పెట్టుబడులకు ముందుకొచ్చిన ఎన్టీపీసీ సోలార్, వాయు విద్యుత్ రంగాల్లో 80,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు సిద్ధమని వెల్లడి. ఎన్టీపీసీకి అన్ని విధాలా సహకరిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి. కలెక్టర్లతో డిప్యూటీ సీఎం వీడియో కాన్ఫరెన్స్. ప్రభుత్వ కార్యాలయాల్లో సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని భట్టి విక్రమార్క ఆదేశం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదన్న బండి సంజయ్. బీఆర్ఎస్, కాంగ్రెస్ పరస్పరం సహకరించుకుంటున్నాయని ఆరోపణ. కాంగ్రెస్లో త్వరలో పదవుల భర్తీ ఉంటుందన్న పీసీసీ చీఫ్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికపై సర్వే జరుగుతోందని మహేష్ కుమార్ గౌడ్ వెల్లడి. హైదరాబాద్లో దేశంలోని మొట్టమొదటి యానిమల్ స్టెమ్ సెల్ బయో బ్యాంక్ ప్రారంభించిన కేంద్ర మంత్రి జితేందర్ సింగ్. పశువుల వ్యాధి నిర్ధారణ కిట్లను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి. ఆపరేషన్ సింధూర్లో 5 పాక్ యుద్ధ విమానాల్ని కూల్చేశామన్న వైమానిక దళాధిపతి ఏపీ సింగ్. S-400 రక్షణ వ్యవస్థతో అద్భుత ఫలితాలు సాధించామని వెల్లడి. దేశవ్యాప్తంగా ఘనంగా జరిగిన రక్షాబంధన్ వేడుకలు. ప్రధాని మోదీకి రాఖీ కట్టిన విద్యార్థులు, బ్రహ్మకుమారిలు. రాష్ట్రంలో అంబరాన్నంటిన రాఖీ సంబరాలు. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ,
ఎక్స్ వేదికగా అయితే DD న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే